మీరు ఫోకస్ చేయాలని మీకు తెలుసు, కానీ అన్ని ఇంపార్టెంట్ టాస్క్స్ ఉన్నప్పుడు ఎలా ఫోకస్ చేయాలనడానికి ఈ వీడియో చూసేయండి. నిన్న నా టు డూ లిస్ట్ లో మోర్ దాన్ 10 టాస్క్స్ ఉన్నాయి. అసైన్మెంట్ డ్యూ, ప్రాజెక్ట్ వర్క్, ఫ్యామిలీ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ అనేవి ఫైల్స్ లా పడున్నాయి. నేను రోజంతా బిజీగా ఉన్నా, కానీ ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి అసలు అవ్వనే లేదు. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. నాకు వర్కౌట్ అయినా ఒక చిన్న ట్రిక్ చెప్తా వినండి. ఏదైనా వర్క్ స్టార్ట్ చేసే ముందు అసలు ఏం చేయాలి అనే దానికన్నా, ఒకవేళ ఈ వర్క్ చేయకపోతే కాన్సిక్వెన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన నేను ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. ఒకవేళ అసైన్మెంట్ చేయకపోతే ఫెయిల్ అవుతాం. ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ పర్లేదు, ఇగ్నోర్ చేయొచ్చు. ఫ్రెండ్స్ స్టోరీ ఉందా 2 hours తర్వాత అయినా చూడొచ్చు. ప్రయారిటీస్ ని ఫుల్ఫిల్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ వల్ల అవ్వదు, కాన్సిక్వెన్స్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. సో ట్రై దిస్. ప్రతిరోజు మీరు చేసే 3 things ఒక లిస్ట్ లో రాసుకోండి. మీరే అడగండి, ఒకవేళ నేను ఇది స్కిప్ చేస్తే దానివల్ల నాకు వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి. ఏదైతే మీకు వర్స్ట్ కాన్సిక్వెన్స్ అనేది ఇస్తుందో ఆ టాస్క్ మీరు ఫస్ట్ చేయాలి. కాబట్టి మీ టైం ని మేనేజ్ చేయకుండా మీ కాన్సిక్వెన్సెస్ ని మేనేజ్ చేయండి. ఫోకస్ అనేది దానంతట అదే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.